హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం కండిషనల్ సెంటెన్స్లోని జీరో అండ్ ఫస్ట్ కండిషనల్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాశాను చూడండి. ఇఫ్ ఐ గో హోమ్ ఐ విల్ కాల్ యూ, అలాగే వెన్ ఐ గో హోమ్ ఐ విల్ కాల్ యూ. ఎందుకని ఒక దగ్గర ఇఫ్ని యూజ్ చేశాము, ఎందుకని ఇంకొక దగ్గర వెన్ని యూజ్ చేశాము. అలాగే ఎప్పుడు జీరో కండిషనల్ అంటే ఇఫ్ తర్వాత సింపుల్ ప్రజెంట్ని యూజ్ చేయాలి. ఎప్పుడు ఫస్ట్ కండిషనల్ అంటే ఇఫ్ తర్వాత సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ని యూజ్ చేయాలో ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. అంతేకాదు ఈ సెంటెన్స్ చూడండి. ఇఫ్ హీ బీ దేర్ ఐ విల్ బ్రింగ్ హిమ్, అలాగే ఇఫ్ షీ ఆస్క్ ఐ వోంట్ రెస్పాండ్. ఇక్కడ ఎందుకని ఇఫ్ హీ ఈజ్ దేర్ కాకుండా ఇఫ్ హీ బీ దేర్ అని బీని పెట్టాము. అంతేకాకుండా ఇఫ్ షీ ఆస్క్స్ అని కాకుండా ఎందుకని ఆస్క్ అని వెర్ ఫస్ట్ ఫామ్ని పెట్టాము. దీని మీనింగ్ ఏంటి అనేది కూడా ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, ముందుగా మనం ఇఫ్ని ఎప్పుడు యూజ్ చేయాలి, వెన్ని ఎప్పుడు యూజ్ చేయాలి అని తెలుసుకుందాం. చూడండి, మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు మీ ఫ్రెండ్ లేదా మీ బాస్ మీకు కాల్ చేస్తే మీరు అతనితో ఇలా అంటూ ఉన్నారు, నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అని. ఏమంటున్నారు? నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అని. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? వెన్ ఐ గో హోమ్ ఐ విల్ కాల్ యూ అంటామా, లేక ఇఫ్ ఐ గో హోమ్ ఐ విల్ కాల్ యూ అంటామా? ఏమంటాము అంటే వెన్ ఐ గో హోమ్ ఐ విల్ కాల్ యూ అంటాము. అయితే ఎందుకని వెన్ని యూజ్ చేయాలి? ఎందుకు అంటే ఇఫ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక పని ఎప్పుడు జరుగుతుందో తెలియకపోతే ఇఫ్ని యూజ్ చేస్తాము. అంటే అది ఒక అన్సర్టెన్ ఈవెంట్ లేదా అన్సర్టెన్ కండిషన్, అప్పుడు ఇఫ్ని యూజ్ చేస్తాము. ఇఫ్ ఐ గో హోమ్ ఐ విల్ కాల్ యూ అంటే దీని అర్థం ఏమవుతుంది అంటే నేను ఇంటికి వెళితే కాల్ చేస్తాను అని. వెళితే, అంతేకాని నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అని కాదు. ఒకరితో మనం ఏదైనా ఒక పని ఖచ్చితంగా చేస్తాము అని ఒక కమిట్మెంట్తో, లేదా ఒక పని త్వరలో జరగబోతుంది, అది జరిగాక ఇది చేస్తాను అని చెప్పడానికి వెన్ని యూజ్ చేయాలి, కానీ ఇఫ్ని కాదు. అదే మీరు ఆఫీస్లో ఉన్నారు లేదా ఏదో ఒక ట్రిప్లో ఉన్నారు, ఎప్పుడు తిరిగి వస్తారో మీకు టైం కరెక్ట్గా తెలియదు. అప్పుడు మీరు ఇఫ్ ఐ గో హోమ్ ఐ విల్ కాల్ యూ అని అనవచ్చు. అంటే నేను ఇంటికి వెళితే కాల్ చేస్తాను అని. అలా కాకుండా మీరు ఇంటికి వెళ్ళబోతున్నారు అంటే ఇది త్వరలో జరగబోతుంది, అప్పుడు నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అని చెప్పాలంటే వెన్ని యూజ్ చేయాలి, ఇఫ్ని కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక పర్సన్కి డబ్బులు ఇవ్వాలి. అయితే అతను మీ దగ్గరికి వచ్చి డబ్బులు ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నాడు. అయితే మీకు డబ్బులు త్వరలోనే వస్తాయి కానీ కరెక్ట్ డేట్ తెలియదు. అప్పుడు మీరు అతనితో ఇలా అనాలి అనుకుంటున్నారు, నాకు మనీ వస్తూనే తిరిగి చెల్లిస్తా అని, నాకు మనీ రాగానే తిరిగి చెల్లిస్తా అని. దానికి ఇంగ్లీష్లో ఏమనాలి? వెన్ ఐ గెట్ మనీ ఐ విల్ రీపే యూ అని అనాలా, లేక ఇఫ్ ఐ గెట్ మనీ ఐ విల్ రీపే యూ అని అనాలా? ఏమని అనాలంటే వెన్ ఐ గెట్ మనీ ఐ విల్ రీపే యూ అని అనాలి. అయితే మీరు ఇలా అన్నారు అనుకోండి, ఇఫ్ ఐ గెట్ మనీ ఐ విల్ రీపే యూ అని, అది చాలా రూడ్గా సమాధానం చెప్పినట్లు అవుతుంది. అంటే నాకు డబ్బులు వస్తే నేను నీకు తిరిగి ఇస్తా అని, అంతేకాని నాకు డబ్బులు రాగానే నేను నీకు తిరిగి ఇస్తా అని అర్థం కాదు. అయితే ఇలాంటి కంజంక్షన్ వెన్ ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇఫ్, ఇఫ్ ఓన్లీ, ఓన్లీ ఇఫ్, వెన్ ఎవర్, వేర్ ఎవర్, యాజ్ లాంగ్ యాజ్, ఇలా చాలా కంజంక్షన్స్ ఉన్నాయి. వీటిని మీకు కంజంక్షన్స్ గురించి చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు అసలు జీరో కండిషనల్ని, ఫస్ట్ కండిషనల్ని ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకుందాం. చూడండి, జీరో కండిషన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే
ఎవరన్నా ఒకరి క్యారెక్టరిస్టిక్ అంటే వాళ్ళ స్వభావం, వాళ్ళ గుణం లేదా వాళ్ళ లక్షణం చెప్పడానికి, లేదా ఒక పని జరిగిన ప్రతిసారి ఇంకొక పని జరుగుతుంది అని చెప్పడానికి, అంటే గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఫ్యూచర్లో కూడా జరుగుద్ది అని చెప్పడానికి జీరో కండిషనల్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్ గురించి ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే వాడు చాలా మంచివాడురా, మనం ఎప్పుడు కాల్ చేసినా వాడు మనకి సహాయం చేస్తాడు అని. అంటే వాడి యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటూ ఇలా అంటున్నారు, మనం కాల్ చేస్తే అతను సహాయం చేస్తాడు అని. అంటే దీని అర్థం ఏంటి? గతంలో మనం కాల్ చేసినప్పుడు అతను సహాయం చేశాడు, ప్రజెంట్లో కూడా కాల్ చేస్తే సహాయం చేస్తాడు, ఫ్యూచర్లో కూడా కాల్ చేస్తే సహాయం చేస్తాడు అని. అంటే ఇది పాస్ట్కి, ప్రజెంట్కి, ఫ్యూచర్కి సంబంధం ఉన్న సిచ్యువేషన్. అంటే వాళ్ళు తన యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇఫ్ వీ కాల్ హీ విల్ హెల్ప్ అంటామా? అంటే ఇఫ్ తర్వాత సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేస్తామా? అంటే ఒక ఫస్ట్ కండిషనల్. లేదా ఇఫ్ వీ కాల్ హీ హెల్ప్స్ అంటామా? అంటే ఇఫ్ తర్వాత సింపుల్ ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ యూజ్ చేస్తామా? అంటే ఒక జీరో కండిషనల్ యూజ్ చేస్తామా? ఏది యూజ్ చేస్తాం? ఏది యూజ్ చేస్తామంటే జీరో కండిషనల్. అంటే ఇఫ్ వీ కాల్ హీ హెల్ప్స్ అని అంటాము. అయితే ఎందుకని ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్నే యూజ్ చేస్తాము? ఎందుకంటే నేను ఏ ఉద్దేశంతో మనం కాల్ చేస్తే అతను హెల్ప్ చేస్తాడు అని అంటున్నా, తన యొక్క క్యారెక్టర్ గురించి చెప్పడానికి. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి సంబంధించి మనం ఎప్పుడు అతనికి కాల్ చేసినా అతను మనకి హెల్ప్ చేస్తాడు అనే ఉద్దేశంతో చెప్తున్నా. అలాంటప్పుడు ఆ కండిషన్ని, దాని రిజల్ట్ని రెండిటిని సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. కండిషన్ అంటే ఏంటి? ఏ పని అయితే ముందు జరుగుతుందో దాన్ని కండిషన్ అంటాము. రిజల్ట్ అంటే కండిషన్ జరగడం వల్ల జరిగే రియాక్షన్. అయితే ముందుగా వాళ్ళు సహాయం కోసం అతనికి కాల్ చేస్తున్నాడా, లేదా ముందుగా అతనే సహాయం చేస్తున్నాడా? ముందుగా వాళ్ళు అతనికి కాల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కాల్ చేయడం ముందు జరుగుతుంది కాబట్టి అదే కండిషన్ అవుతుంది. అయితే ఎందుకు కండిషన్ ముందు ఇఫ్ పెట్టాము? ఇఫ్ పెట్టకపోతే ఏమవుతుంది? చూడండి, వీ కాల్ హీ హెల్ప్స్ అవుతుంది. అంటే మేము కాల్ చేస్తాము, అతను సహాయం చేస్తాడు అని. కానీ మనం ఏమనాలి అనుకుంటున్నాం? మేము కాల్ చేస్తే కదా. అలా చేస్తే, వస్తే, వెళ్తే అని అనడానికి కండిషన్కి ముందు ఇఫ్ పెడతాము. ఇఫ్ వీ కాల్ అంటే మేము కాల్ చేస్తే, ఇఫ్ వీ ఆస్క్ మేము అడిగితే, ఇఫ్ వీ గో మేము వెళితే, అలా అనడానికి ఇఫ్ని యూజ్ చేస్తాము. తర్వాత కామా పెట్టి రిజల్ట్ రాయాలి. అయితే దీన్నే రిజల్ట్ ముందు పెట్టి తర్వాత ఇఫ్ ప్లస్ కండిషన్ని రాయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ హెల్ప్స్ ఇఫ్ వీ కాల్ హిమ్ అని. అయితే ఇప్పుడు రిజల్ట్ తర్వాత కామా పెట్టాల్సిన పని లేదు. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక పర్సన్కి ఈమె హెల్ప్ చేసింది కాబట్టి అతను ఇలా అంటున్నాడు, మీరు నాకు హెల్ప్ చేశారు కాబట్టి మీకు ఏదైనా సహాయం కావాలి అంటే నేను మీకు హెల్ప్ చేస్తాను అని. దాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఐ హెల్ప్ యూ అనాలా? లేక ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఐ విల్ హెల్ప్ యూ అనాలా? అంటే జీరో కండిషన్ని పెట్టాలా లేదా ఫస్ట్ కండిషన్ని పెట్టాలా? చూడండి, గతంలో అతను ఈమెకి ఏమైనా సహాయం చేశాడా? లేదు కదా. ఇప్పటి నుంచి సహాయం చేస్తా అంటున్నాడు. అంటే ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ వరకు. అంటే ఇందులో పాస్ట్ లేదు కదా. అలా పాస్ట్ గురించి కాకుండా ప్రజెంట్ లేదా ఫ్యూచర్ గురించి చెప్పడానికి మనం ఫస్ట్ కండిషనల్ని యూజ్ చేయాలి. ఫస్ట్ కండిషనల్ అంటే ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫ్యూచర్ని యూజ్ చేయాలి. అంటే ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్
ఐ విల్ హెల్ప్ యూ అని అనాలి. సరే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇఫ్ ఐ కాల్ హిమ్ టుమారో తర్వాత హీ విల్ కమ్ అని పెట్టాలా లేక హీ కమ్స్ అని పెట్టాలా? చూడండి, ఏదైనా ఒక యాక్షన్ అంటే కండిషన్ అండ్ దాని రియాక్షన్ అంటే రిజల్ట్ రెండిటికి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్తో సంబంధం ఉంటేనే జీరో కండిషన్ని పెట్టాలి. అలా లేకపోతే ఫస్ట్ కండిషనల్ని యూజ్ చేయాలి అని చెప్పా. అంటే ఇఫ్ తర్వాత సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫ్యూచర్ని యూజ్ చేయాలి. కాబట్టి మనం ఏమనాలి? ఇఫ్ ఐ కాల్ హిమ్ టుమారో హీ విల్ కమ్ అని అనాలి, అంతేకాని హీ కమ్స్ అని కాదు. అయితే ఈ సెంటెన్స్ చూసి మీకు ఒక డౌట్ రావచ్చు. టుమారో అంటే ఫ్యూచర్ కదా, సో మనము ఎందుకని ఇఫ్ ఐ విల్ కాల్ హిమ్ టుమారో హీ విల్ కమ్ అని అనకూడదు అని మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే చూడండి, మనం రిజల్ట్ అంటే రియాక్షన్కి ఏ టెన్స్ అయినా పెట్టవచ్చు, కానీ కండిషన్కి మాత్రం ఒక రియల్ టెన్స్ని పెట్టాలి. ఏంటి ఈ రియల్ టెన్స్ అంటే? నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కేవలం ప్రజెంట్ అండ్ పాస్ట్కి సంబంధించిన టెన్స్ మాత్రమే నిజమైనటివి. ఫ్యూచర్కి విల్ కానీ వుడ్ కానీ యూజ్ చేస్తాం కాబట్టి ఇవి రియల్ ఈవెంట్స్ కాదు, కేవలం మన ఒపీనియన్ లేదా విల్లింగ్నెస్ని మాత్రమే చెబుతాయి. అందుకే మామూలుగా ఆమె రేపు నన్ను కలుస్తుంది అంటే షీ విల్ మీట్ మీ టుమారో అంటాం. అదే ఇంకా స్ట్రాంగ్గా ఇది ఇంకా ఖచ్చితంగా జరగబోతుంది, ఇది ఒక ప్లాన్డ్ ఈవెంట్ అని చెప్పడానికి షీ మీట్స్ మీ టుమారో లేదా షీ ఈజ్ మీటింగ్ మీ టుమారో అని సింపుల్ ప్రజెంట్ లేదా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఇవి రియల్ టెన్స్. అందుకనే ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడానికి కండిషన్కి రియల్ టెన్స్ని యూజ్ చేస్తాము, కానీ ఫ్యూచర్ టెన్స్ని కాదు. అందుకే ఇఫ్ షీ విల్ కమ్ అని అనము. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది. నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నా, నువ్వు రేపు ఆడుకుంటూ ఉంటే, చూడండి, రేపు నువ్వు ఆడితే కాదు, నువ్వు రేపు ఆడుకుంటూ ఉంటే నాకు కాల్ చెయ్యి అని నేను ఇంగ్లీష్లో చెప్పాలని అనుకుంటున్నా. దాన్ని ఎలా చెప్పాలి? యు ఆర్ ప్లేయింగ్ టుమారో అంటే నువ్వు రేపు ఆడుతూ ఉన్నావు అని. మరి ఆడుతూ ఉంటే అనడానికి ఇఫ్ యూజ్ చేస్తాము అని చెప్పా కదా, అప్పుడు అది ఏమవుతుంది? ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ టుమారో కాల్ మీ అవుతుంది. అంటే నువ్వు రేపు ఆడుకుంటూ ఉంటే నాకు కాల్ చెయ్యి అని. కానీ మనకు ఉన్న జీరో, ఫస్ట్, సెకండ్ కండిషనల్ సెంటెన్స్లో ఇఫ్ తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ లేదు కదా. మరి ఇంగ్లీష్లో అసలు ఇలా చెప్పకూడదా? చెప్పవచ్చు. వీటినే మిక్స్డ్ కండిషనల్స్ అని అంటారు. నేను లాస్ట్ టైం కూడా వీటిని చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది టీచర్స్, స్టూడెంట్స్ నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. నీకు ఏమీ తెలియదు, నీకు ఏమీ రాదు, నువ్వు వేస్ట్ అని. నిజానికి 99% టీచర్స్కి వీటిని యూజ్ చేయడం అలా ఉంచి అసలు ఇవి ఉంటాయి అని కూడా తెలియదు. అయితే నేను ఈ మిక్స్డ్ కండిషనల్స్ని మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు, చూడండి, జీరో అండ్ ఫస్ట్ కండిషనల్లో కండిషనల్లోని వెర్బ్ని బేస్ ఫామ్ అంటే వెర్బ్ ఫస్ట్ ఫామ్లో కూడా రాస్తాము. అయితే ఇది కొంచెం ఫార్మల్ అండ్ ఆర్కీ అక్యూసేజ్. ఫర్ ఎగ్జాంపుల్, అతను అక్కడ ఉంటే నేను అతన్ని తీసుకొని వస్తాను అని చెప్పాలి అంటే ఇఫ్ హీ ఈజ్ దేర్ ఐ విల్ బ్రింగ్ హిమ్ అంటాము కదా. అయితే ఇక్కడ ఈజ్ ప్లేస్లో వెర్బ్ ఫస్ట్ ఫామ్ అంటే బీని కూడా పెట్టచ్చు. అప్పుడు అదేమవుతుంది? ఇఫ్ హీ బీ దేర్ ఐ విల్ బ్రింగ్ హిమ్ అవుతుంది. అలాగే ఇఫ్ షీ కమ్స్ ఐ విల్ మీట్ హర్, దీన్ని ఇఫ్ షీ కమ్ ఐ విల్ మీట్ హర్ అని కూడా అనవచ్చు. అయితే ఇప్పుడు ఇలా యూజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఎక్కువగా ఈ యూసేజ్ మీకు బుక్స్లో లేదా ఏదైనా ఫార్మల్ ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు సబ్జెక్ట్కి సంబంధం లేకుండా వెర్బ్ ఫస్ట్ ఫామ్ని చూశారు అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. అది కూడా జీరో లేక ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్నే. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నువ్వు స్కూల్ నుంచి వచ్చాక నీ హోంవర్క్ చేయి, దీన్ని
ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ స్కూల్ డూ యువర్ హోంవర్క్ అనాలా, లేక వెన్ యూ కమ్ ఫ్రమ్ స్కూల్ డూ యువర్ హోంవర్క్ అనాలా? ఏమనాలి అంటే వెన్ యూ కమ్ ఫ్రమ్ స్కూల్ డూ యువర్ హోంవర్క్ అనాలి. ఎందుకంటే అతను స్కూల్ నుండి వస్తాడు అని మీకు తెలుసు, అది జరగబోయే ఒక ఫ్యూచర్ ఈవెంట్ కాబట్టి వెన్ని యూజ్ చేయాలి, ఇఫ్ని కాదు. ఇఫ్ పెడితే ఏమవుతుందంటే నువ్వు స్కూల్ నుంచి వస్తే నీ హోంవర్క్ చెయ్యి అవుతుంది, అంతేకాని నువ్వు స్కూల్ నుంచి వచ్చాక కాదు, నువ్వు స్కూల్ నుంచి వస్తే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ వి హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ అనాలా, లేకపోతే ఇఫ్ వి హీట్ ఐస్ ఇట్ విల్ మెల్ట్ అనాలా? వెల్, రెండూ అనవచ్చు. కాకపోతే ఇట్ మెల్ట్స్ అంటే మీరు దాని స్వభావం గురించి చెప్తున్నారు. అదే ఇట్ విల్ మెల్ట్ అంటే ఫ్యూచర్లో ఐస్ని హీట్ చేస్తే ఏం జరగబోతుందో దాని రిజల్ట్ గురించి చెప్తున్నారు. అదే ఈ సెంటెన్స్ని ఇలా రాశాను అనుకోండి, ఇఫ్ వి హీట్ ఐస్ టుమారో, ఇప్పుడు ఇట్ మెల్ట్స్ అని అనాలా, లేకపోతే ఇట్ విల్ మెల్ట్ అనాలా? ఏమనాలంటే ఇట్ విల్ మెల్ట్ అనాలి. ఎందుకని? ఎందుకంటే మనం ఇప్పుడు దాని లక్షణం కాదు, ఫ్యూచర్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ కండిషనల్ అంటే ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో సెకండ్ అండ్ థర్డ్ కండిషనల్ గురించి చూసి తరువాత మనం మిక్స్డ్ కండిషనల్స్ నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.